మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలంలో మా ప్రిన్సిపల్ మాకే కావాలని విద్యార్థులు రోడ్డెక్కారు. బుధవారం మున్సిపాలిటీలోని ఉత్కూర్ చౌరస్తా వద్ద ప్రభుత్వ మోడల్ డిగ్రీ పీజీ కళాశాల ప్రిన్సిపల్ జై కిషన్ ఓజా ఇటీవల ప్రభుత్వం చేపట్టిన బదిలీలో మరో కళాశాలకు బదిలీ అయ్యారు. అయితే ఈ విషయం తెలుసుకున్న విద్యార్థులు బదిలీని వెంటనే ఆపాలని రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాలలో మౌలిక వసతులు కల్పించి పీజీ హైటెక్ ఇంటిగ్రేటెడ్ బీఎడ్ కోర్సుల కోసం ప్రిన్సిపాల్ ప్రత్యేక చొరవ తీసుకుని ప్రారంభించారని తెలియజేశారు. బదిలీని ఆపాలని స్థానిక ఎమ్మెల్యేను, ప్రభుత్వ ఉన్నతాధికారులను వేడుకున్నాం కానీ ఆగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కావున రాస్తారోకో చేపట్టామని విద్యార్థులు తెలియజేశారు. గతంలో కళాశాలలో కేవలం 30 మంది విద్యార్థులు మాత్రమే ఉండేవారని, ఓజా ప్రిన్సిపాల్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత క్రమక్రమంగా 1000 మంది విద్యార్థుల వరకు జాయిన్ అయ్యారని తెలియజేశారు. ప్రిన్సిపాల్ యొక్క అడ్మినిస్ట్రేషన్ వల్లనే ఇదంతా సాధ్యమైందని విద్యార్థులు తెలిపారు. లక్షెట్టిపేట మోడల్ డిగ్రీ కళాశాలలో జాతీయ స్థాయిలో ఉన్న ఇంటిగ్రేటెడ్ బీఎడ్ కోర్సు ప్రారంభం చేసి ఉంచడానికి ప్రత్యేకంగా చొరవ చూపి కళాశాలను జాతీయ స్థాయిలో మంచి పేరు తీసుకురావడానికి తీవ్రంగా కృషి చేశారు. కాబట్టి అలాంటి ప్రిన్సిపాల్ను బదిలీ చేయకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చేసుకుంటూ మరియు అతని జీతం కాక మరియు సొంత డబ్బుల నిధులతో ఇలా విద్యార్థులకు కానీ ఎటువంటి అవసరం ఉన్నా కానీ తన సొంత నిధులతో విద్యార్థులకు పాఠాలు చెప్పే రోజుల నుంచి ఈరోజు సాయి బదిలీ అవ్వడం అంటే అది చాలా బాధమైనది. మరియు అలాగే సార్ గారికి మేము కోరుకునేదే మా సాయిని ట్రాన్స్ఫర్ చేయకుండా ఆపాలని మేము తెలుసుకుంటున్నాం. मुझे उतना तेलुगु नहीं आता है। मैं इस क्लास में रहती हूँ और पहले मैं इंटर में हैदराबाद प्राइवेट कॉलेज में पढ़ी थी, लेकिन यहाँ की पिछले 6 सालों से जो डेवलपमेंट हुआ है इस कॉलेज में, उस डेवलपमेंट से मेरे पापा मुझे यही ज्वाइन करवाए हैं। एंड मैं चाहती हूँ कि हमारे प्रिंसिपल सर यहाँ से कहीं ना जाए, क्योंकि जो यहाँ पे बच्चे आप देख रहे हैं, हम सबका दिल बहुत ज़्यादा टूट जाएगा। हम चाहते हैं कि हमारे सर यहीं पर रहे। धन्यवाद। గోల్స్ అచీవ్ కావడం కోసం మా ట్రైనింగ్ కూడా సార్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ అమ్మాయిలకైనా సేఫ్టీ ఉంటుంది, కానీ మా కాలేజీలో అమ్మాయిలకు వాళ్ళ యూత్ భావించి